హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లాజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో ఫిజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీ టాపిక్ని మనం చూసాం. దీంట్లో ఐఓటీ డివైజెస్ అండ్ ఐఓటీ ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు మనం లాజికల్ డిజైన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో లాజికల్ డిజైన్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇది లైక్ అవుట్లైనింగ్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. సిస్టంలో ఉన్న వేరియస్ కాంపోనెంట్స్తో ఇంటరాక్షన్ అవ్వడానికి అండ్ సిస్టంలో డేటా ఫ్లో ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి అండ్ డిఫరెంట్ కాంపోనెంట్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఈ లాజికల్ డిజైన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, డిజైనింగ్ ది లాజికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిస్టమ్ ఇన్వాల్వ్స్ అవుట్లైనింగ్ ది స్ట్రక్చర్ అండ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ది సిస్టమ్. This logical design helps to understand how data flows through the system, how different components communicate, and how overall functionality is achieved అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే లాజికల్ డిజైన్లో మనకి మెయిన్గా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో ఆ పారామీటర్స్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఐఓటీ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి కమ్యూనికేషన్ మోడల్స్ యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అండ్ లాస్ట్ పారామీటర్ వచ్చేసి కమ్యూనికేషన్ ఏపీఐస్. సో ఫస్ట్ పారామీటర్ గురించి చూద్దాం, ఐఓటీ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్. సో ఈ పారామీటర్లో ఏముంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఐఓటీ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్. ఇది వచ్చేసి మనకి డయాగ్రామ్. దీంట్లో మనకి అప్లికేషన్ బ్లాక్ ఉంటుంది, అలాగే సర్వీస్ బ్లాక్, కమ్యూనికేషన్ బ్లాక్, డివైస్ బ్లాక్, సెక్యూరిటీ బ్లాక్, మేనేజ్మెంట్ బ్లాక్. సో ఈచ్ బ్లాక్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనము తెలుసుకుందాం డీటెయిల్గా. సో ఫస్ట్ వచ్చేసి డివైస్. సో ఈ డివైస్ బ్లాక్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఐఓటీ సిస్టంలో డివైజెస్ అనేవి హార్డ్వేర్ కంపోనెంట్స్ లైక్ సెన్సర్స్ అండ్ యాక్చువేటర్స్ అని చెప్పచ్చు. ఒక ఎన్విరాన్మెంట్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని దాని ప్రకారం యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రియల్ టైంలో చెప్తాను వినండి. ఇక్కడ హ్యూమన్ని మనం సెన్సర్ లాగా అనుకుందాం. హ్యూమన్ అనేది ఇక్కడ ఏజెంట్ అనుకుంటే, సో ఒక పర్సన్ ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. సో బయటకి వెళ్ళాలి అన్నప్పుడు అతను బయట ఉన్న ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేశాడు, లైక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో అప్పుడు అతను సెన్స్ చేశాడు ఏమని అంటే బయట వెదర్ కూల్గా ఉంది, మబ్బులు వచ్చాయి, సో ఇప్పుడు మేబీ వర్షం పడుతుందేమో అని అతను ఆ హ్యూమన్ ఏజెంట్ సెన్స్ చేయడం అనేది జరిగింది. సో అలా అతను సెన్స్ చేసి దానికి తగిన యాక్షన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏం చేస్తాడు, వర్షం వస్తే లైక్ అంబ్రెల్లా అనేది తీసుకొని వెళ్తాడు. సో ఇక్కడ సెన్స్ అంటే ఏంటి, సెన్స్ చేయడం అంటే ఏంటి, బయట ఎన్విరాన్మెంట్లో ఉన్న వెదర్ని సెన్స్ చేసి దానికి తగిన యాక్షన్ని లైక్ అంబ్రెల్లా తీసుకొని వెళ్ళడం అనేది యాక్షన్. సో దానికి తగిన యాక్షన్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, in an IoT system, devices are hardware components with sensors and actuators that enable them to sense the environment, collect data and perform actions based on the data. అంటే దానికి తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ నుంచి ఫస్ట్ కలెక్ట్ అయిన డేటా నుంచి సెన్స్ చేసిన తర్వాత దాని ప్రకారము ఆ డేటా ప్రకారము యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఫిజికల్ డేటాని కలెక్ట్ చేయడానికి మనకి సెన్సర్స్ అనేవి యూజ్ అవుతున్నాయి, అండ్ అలాగే యాక్చువేటర్స్ అనేవి యాక్షన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బ్లాక్ డివైస్ గురించి డిస్కస్ చేసాం. సో చూడండి డివైస్ గురించి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే ఈ కమ్యూనికేషన్ బ్లాక్ని యూజ్ చేసి డివైజెస్ అండ్ సెంట్రల్ సిస్టమ్స్ ఆర్ క్లౌడ్కి మధ్య డేటాని మేనేజ్ చేయడానికి అండ్ డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఫస్ట్ డివైజెస్కి అండ్ క్లౌడ్కి మధ్య కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసి డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి, ఆ రెండింటి మధ్యలో డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి మనకి ఈ కమ్యూనికేషన్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది.
సో ఇక్కడ చూడండి, ద కమ్యూనికేషన్ బ్లాక్ ఈజ్ ఎ క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఐఓటీ సిస్టమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ది వేరియస్ డివైజెస్ అండ్ ది సెంట్రల్ సిస్టమ్ ఆర్ క్లౌడ్ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి కమ్యూనికేషన్ బ్లాక్ గురించి. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి సర్వీసెస్. సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఐఓటీ సిస్టమ్ అనేది ఈ సర్వీసెస్ బ్లాక్ని యూజ్ చేసి లైక్ డివైస్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని సర్వీస్ అనేది ఎలా ఉంది అని చెప్పి మానిటరింగ్ చేస్తుంది. సో ఈ సర్వీస్ బ్లాక్ అనేది అందుకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అండ్ ఐఓటీ సిస్టమ్ యూజెస్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఐఓటీ సర్వీసెస్ సచ్ యాజ్ సర్వీసెస్ ఫర్ డివైస్ మానిటరింగ్, డివైస్ కంట్రోల్ సర్వీస్ అండ్ డేటా పబ్లిషింగ్ సర్వీసెస్ అండ్ సర్వీసెస్ ఫర్ డివైస్ డిస్కవరీ అని చెప్తున్నాం. సో మానిటరింగ్ చేయడానికి మనకి ఈ సర్వీస్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్, మేనేజ్మెంట్ బ్లాక్. సో ఇదేం చేస్తుంది అంటే ఎంటైర్ ఐఓటీ అప్లికేషన్ని, ఐఓటీ ఎకో సిస్టమ్ని మేనేజ్ చేస్తుంది. సో మేనేజ్మెంట్ బ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటైర్ సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయడం అనేది జరుగుతుంది మేనేజ్మెంట్ అనేది. సో ఇక్కడ చూడండి, ద మేనేజ్మెంట్ ఫంక్షనల్ బ్లాక్ ఇన్ అన్ ఐఓటీ సిస్టమ్ encompasses ఏ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ దట్ oversee and regulate the overall operation of the IoT ecosystem అని చెప్తున్నాం. అంటే ఎంటైర్ అప్లికేషన్ని దాని యొక్క ఫంక్షనాలిటీని చెక్ చేస్తుంది ఈ మేనేజ్మెంట్ బ్లాక్ అనేది. అండ్ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది వెరీ ఎసెన్షియల్ అని చెప్పాలి, వెరీ ఎసెన్షియల్ బ్లాక్ అని చెప్పాలి. ఎందుకు అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ నుంచి, హ్యాకర్స్ నుంచి మన ఐఓటీ అప్లికేషన్ ఆర్ సిస్టమ్ని సేవ్ చేస్తుంది. అందుకని చెప్పి మనకి ఈ సెక్యూరిటీ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ద సెక్యూరిటీ ఫంక్షనల్ బ్లాక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఐఓటీ సిస్టమ్ ఫర్ పొటెన్షియల్ థ్రెట్స్ అండ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ నుంచి మన సిస్టమ్ అనేది సేఫ్గా ఉండడానికి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకుండా ఉండడానికి మనకి ఈ సెక్యూరిటీ బ్లాక్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్. సో అప్లికేషన్ అంటే ఏంటి అని అంటే ఈ అప్లికేషన్ అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తుంది. సో డేటాని కలెక్ట్ చేసి అప్లికేషన్ అంటే ఇది డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్పుట్ని తీసుకుంటుంది. ఫస్ట్ లైక్ మషిన్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆ రకంగా ఇన్పుట్ని తీసుకొని ఆల్గరిథంని యూజ్ చేసుకొని కొన్ని కమాండ్స్ని వేరే డివైజెస్కి ఇస్తుంది. లైక్ ఆ డివైస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటి అంటే ఇది డేటాని కలెక్ట్ చేసి డివైస్కి కొన్ని కమాండ్స్ అనేది ఇస్తుంది వేరే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయమని చెప్పి. సో అందుకని మనకి ఈ అప్లికేషన్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది. సో ఏం చూసాం మనము ఇప్పటివరకు? చూడండి, ఇక్కడ ఈ అప్లికేషన్ బ్లాక్, సర్వీస్ బ్లాక్, కమ్యూనికేషన్ బ్లాక్, డివైస్ అండ్ అలాగే సెక్యూరిటీ, మేనేజ్మెంట్ బ్లాక్ గురించి డిస్కస్ చేసాం. సో ఇది మనకి ఐఓటీ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్. అండ్ మనకి నెక్స్ట్ పారామీటర్ ఏముంది? నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి కమ్యూనికేషన్ మోడల్ యూజ్డ్ ఇన్ ఐఓటీ, రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్. సో నెక్స్ట్ ఏంటి మనకి? నెక్స్ట్ పారామీటర్ ఏంటి? కమ్యూనికేషన్ మోడల్ యూజ్డ్ ఇన్ ఐఓటీ. సో దాంట్లో మనకి ఫస్ట్ కమ్యూనికేషన్ మోడల్ ఏంటి అని అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్. సో ఇది మనకి ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్ అనేది ఎలా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాం. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ క్లయింట్ ఉన్నాడు కదా. సో ఈ క్లయింట్ ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా క్లయింట్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తాడు సర్వర్కి. సో ఈ సర్వర్ ఏం చేస్తుంది అంటే సర్వర్ ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని అది కొన్ని రిసోర్సెస్ని యూజ్ చేసుకొని, ఇక్కడున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని కొన్ని ఆపరేషన్స్ని, ప్రాసెస్ని పర్ఫామ్ చేసి రెస్పాన్స్ని క్లయింట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంటే రిసోర్సెస్ అంటే లైక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, లైక్ కొన్ని ఆల్గరిథమ్స్ అవన్నీ యూజ్ చేసుకొని మనకి ఇక్కడ సర్వర్లో ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ మోడల్ ఇన్ విచ్ ద క్లయింట్ సెండ్స్ ది రిక్వెస్ట్ టు ది సర్వర్ అండ్ ది సర్వర్ రెస్పాన్స్ టు ది రిక్వెస్ట్. When the server receives a request, it decides how to respond, fetches the data, retrieves resources
relations, prepares the response and then sends the response to the client. సో అంటే కొన్ని రిసోర్సెస్ని డేటాని ఫెచ్ చేసి ప్రాసెస్ అంతా జరిపి ఆ తర్వాత రెస్పాన్స్ అనేది మనకి క్లయింట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ సెండ్స్ రిక్వెస్ట్ టు ది సర్వర్. ఫస్ట్ క్లయింట్ రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ అనేది ప్రాసెస్ చేసి రిసోర్సెస్ని యూజ్ చేసుకుని ఆ రెస్పాన్స్ అనేది మళ్ళీ క్లయింట్కి రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక స్టేట్లెస్ కమ్యూనికేషన్ మోడల్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పబ్లిష్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ మోడల్. సో ఈ పబ్లిష్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది అంటే, పబ్లిషర్ ఇక్కడ కంటెంట్ని పబ్లిష్ చేస్తారు టాపిక్ వైజ్. అంటే టాపిక్ వైజ్ మెసేజ్ని సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మెసేజ్ని, ఈ టాపిక్ వైజ్ సెండ్ చేసిన మెసేజ్ని ఇక్కడ బ్రోకర్ రిసీవ్ చేసుకుంటాడు. బ్రోకర్ అనేది ఇక్కడ ఇంటర్మీడియేటర్ నోడ్ లాగా వర్క్ అవుతుంది అని చెప్పొచ్చు. సో బ్రోకర్ సర్వీసెస్ని మళ్ళీ కన్జ్యూమర్స్కి ఇస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పబ్లిషర్ ఏం చేస్తున్నాడు, టాపిక్ వైజ్ డేటాని బ్రోకర్కి సెండ్ చేస్తున్నాడు. టాపిక్ 1, టాపిక్ 2 అని చెప్పి 2 టాపిక్స్ని సెండ్ చేశాడు. ఆ తర్వాత బ్రోకర్ డేటాని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ బ్రోకర్ అనేది డేటాని రిసీవ్ చేసుకొని ఇక్కడ టాపిక్ 1లో సబ్స్క్రైబర్స్, టాపిక్ 1లో ఉన్న డేటాని కన్జ్యూమర్ 1కి, కన్జ్యూమర్ 2కి పంపిస్తున్నాడు. అలాగే టాపిక్ 2లో ఉన్న డేటాని కన్జ్యూమర్ 3కి పంపించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కన్జ్యూమర్ 1 అండ్ కన్జ్యూమర్ 2లో మనకి టాపిక్ 1 డేటాని యాక్సెస్ చేస్తున్నాయి. అండ్ అలాగే కన్జ్యూమర్ 3 అనేది టాపిక్ 2 డేటాని యాక్సెస్ చేస్తుంది. సో ఇది మనకి పబ్లిష్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ మోడల్. సో ఇక్కడ చూడండి, వన్స్ పబ్లిష్ సబ్స్క్రైబ్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ మోడల్ దట్ ఇన్వాల్వ్స్ పబ్లిషర్స్, బ్రోకర్స్ అండ్ కన్స్యూమర్స్ అని చెప్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కమ్యూనికేషన్ మోడల్లో ఎవరెవరు ఉంటారు, పబ్లిషర్స్, బ్రోకర్స్ అండ్ కన్స్యూమర్స్. సో ఫస్ట్ ఏం చేస్తారు, పబ్లిషర్స్ ఆర్ ది సోర్స్ ఆఫ్ డేటా. పబ్లిషర్స్ సెండ్ ది డేటా టు ది టాపిక్స్ విచ్ ఆర్ మేనేజ్డ్ బై ది బ్రోకర్. పబ్లిషర్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది కన్జ్యూమర్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా టాపిక్ వైజ్ డేటాని పంపుతారంతే బ్రోకర్స్కి. బట్ ఈ పబ్లిషర్స్కి కన్జ్యూమర్ గురించి ఎలాంటి ఐడియా అనేది ఉండదు. సో అది నెక్స్ట్ ఏంటి, కన్జ్యూమర్ సబ్స్క్రైబ్ టు ది టాపిక్ విచ్ ఆర్ మేనేజ్డ్ బై ది బ్రోకర్. సో ఈ కన్జ్యూమర్స్కి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఈ టాపిక్ వైజ్ డేటా అనేది మేనేజ్ చేస్తాం కదా. సో ఈ బ్రోకర్స్ ఏం చేస్తారంటే సర్వీసెస్ని కన్జ్యూమర్స్కి పంపించడం అనేది జరుగుతుంది. సో వెన్ ద బ్రోకర్ రిసీవ్స్ ది డేటా ఫర్ ఏ టాపిక్ ఫ్రమ్ ది పబ్లిషర్, ఇట్ సెండ్స్ ది డేటా టు ఆల్ ది సబ్స్క్రైబ్డ్ కన్జ్యూమర్స్. సో మళ్ళీ ఇలా డేటా అనేది పబ్లిషర్స్ నుంచి రిసీవ్ చేసుకున్న తర్వాత బ్రోకర్స్ టాపిక్ వైజ్ డేటాని సబ్స్క్రైబ్డ్ కన్జ్యూమర్స్కి పంపిస్తారు. సో ఇప్పుడు టాపిక్ 1 అనేది కన్జ్యూమర్ 1, కన్జ్యూమర్ 2 యాక్సెస్ చేసుకున్నారు. అలాగే టాపిక్ 2 అనేది కన్జ్యూమర్ 3 యాక్సెస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది పబ్లిష్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి పుష్ పుల్ కమ్యూనికేషన్ మోడల్. సో ఇక్కడ కూడా ఎలా అంటే పబ్లిషర్ అనేది ఉంటుంది. సో పబ్లిషర్ ఏం చేస్తాడు అంటే డేటాని ఫార్వర్డ్ చేస్తాడు, పుష్ చేస్తాడు. సో ఆ డేటాని క్యూలో మనకి క్యూస్లలో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. సెండ్స్ ది మెసేజ్ టు క్యూ. డేటాని పబ్లిషర్ పుష్ చేస్తాడు ఇందులోకి, క్యూస్లోకి. సో ఈ క్యూస్లో డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కన్జ్యూమర్ డేటాని పుల్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. సో పుష్ పుల్ మోడల్ అనేది యూని డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ డేటా అని ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే యూని డైరెక్షనల్ డేటా ఫ్లో ఉంటుంది. సో ఇప్పటివరకు చూసిన దాంట్లో కూడా ఈ పబ్లిష్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ మోడల్లో కూడా యూని డైరెక్షనల్ ఫ్లో అనేది ఉంటుంది. అలాగే పుష్ పుల్ కమ్యూనికేషన్ మోడల్లో కూడా యూని డైరెక్షనల్ ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మెసేజ్ పుష్ టు ది క్యూస్. ఫస్ట్ మెసేజ్ అనేది క్యూస్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మెసేజెస్ పుల్డ్ ఫ్రమ్ ది క్యూస్. మళ్ళీ క్యూస్ నుంచి డేటా అనేది కన్జ్యూమర్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ పుష్ పుల్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ మోడల్ ఇన్ విచ్ ద డేటా ప్రొడ్యూసర్స్ పుష్ ది డేటా టు క్యూస్ అండ్ ద కన్జ్యూమర్స్ పుల్ ది డేటా ఫ్రమ్ ది క్యూస్
ప్రొడ్యూసర్స్ డు నాట్ నీడ్ టు బి అవేర్ ఆఫ్ ది కన్జ్యూమర్స్. సో ఇక్కడ కూడా ఏంటి, పబ్లిషర్కి లైక్ కన్జ్యూమర్కి ఎలాంటి ఐడియా అనేది ఉండదు. జస్ట్ డేటాని క్యూస్కి పుష్ చేస్తే ఈ క్యూస్ అనేవి డేటాని లైక్ కన్జ్యూమర్స్కి పుల్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, క్యూస్ హెల్ప్ ఇన్ డీకప్లింగ్ ది మెసేజింగ్ బిట్వీన్ ది ప్రొడ్యూసర్స్ అండ్ consumers. Queues also act as a buffer which helps in situations when there is a mismatch between the rate at which the procedures push data and the rate at which consumers pull data అని చెప్తున్నా. సో ఈ రకంగా మనకి పుష్ పుల్ కమ్యూనికేషన్ మోడల్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ పే కమ్యూనికేషన్ మోడల్. సో ఈ కమ్యూనికేషన్ మోడల్ అనేది బై డైరెక్షనల్ ఫ్లో ఫాలో అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు ఏంటి, మనం యూని డైరెక్షనల్ ఫ్లో అనేది చూసాం. బట్ ఈ కమ్యూనికేషన్ మోడల్లో మనకి బై డైరెక్షనల్ ఫ్లో అనేది ఉంటుంది. సో ఫస్ట్ డేటాని ఎస్టాబ్లిష్ చేశాక, ఇక్కడ క్లయింట్ సర్వర్ ఇద్దరు ఉంటారు. సో ఫస్ట్ ఏంటి అంటే డేటాని ఎస్టాబ్లిష్ చేశాక, డేటా అనేది ఎస్టాబ్లిష్ అయ్యాక క్లయింట్ సర్వర్ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. క్లయింట్ సర్వర్ ఈ ఇద్దరు కూడా డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, క్లయింట్ ఫస్ట్ రిక్వెస్ట్ టు సెటప్ కనెక్షన్, సో రిక్వెస్ట్ పంపించాడు సర్వర్కి. ఆ తర్వాత సర్వర్ రెస్పాన్స్ యాక్సెప్టింగ్ ది రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది, అంటే డేటాని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మెసేజ్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్, మెసేజ్ ఫ్రమ్ సర్వర్ టు క్లయింట్. సో ఏ మెసేజ్ ఉన్నా కూడా క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్తుంది, సర్వర్ నుంచి క్లయింట్కి, ఇలా మల్టిపుల్ టైమ్స్ వెళ్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్లీ కనెక్షన్ క్లోజ్ ది రిక్వెస్ట్, ఫైనల్లీ క్లయింట్ రిక్వెస్ట్ని క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత సర్వర్ కూడా కనెక్షన్ని అంటే లైక్ రెస్పాన్స్ని క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఈ రెండింటి మధ్యలో మనకి ఎక్స్చేంజ్ అనేది అవుతుంది, డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ఈ ఎక్స్క్లూజివ్ పెయిర్ కమ్యూనికేషన్ మోడల్లో. సో ఇది మనకి బై డైరెక్షనల్ ఫ్లోని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసాము, లాజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీ టాపిక్ డిస్కస్ చేసాము. సో లాజికల్ డిజైన్ అంటే ఏంటి, ఇది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే వేరియస్ కాంపోనెంట్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత దీంట్లో మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. ఏంటి, ఐఓటీ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్, అలాగే కమ్యూనికేషన్ మోడల్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ, అలాగే కమ్యూనికేషన్ ఏపీఐస్. సో ఐఓటీ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటి, ఇది. సో ఈచ్ బ్లాక్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. డివైస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, లైక్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి, లైక్ సెన్సర్స్ అండ్ యాక్చువేటర్స్ అని చెప్పి. సో వాటికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాము. అలాగే కమ్యూనికేషన్ అంటే ఏంటి, మెయిన్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సర్వీసెస్ మేనేజ్మెంట్ గురించి చూసాము, సెక్యూరిటీ, అప్లికేషన్. అండ్ ఆ తర్వాత సెకండ్ పారామీటర్ కమ్యూనికేషన్ మోడల్ యూజ్డ్ ఇన్ ఐఓటీ చూసాం. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్. సో దీంట్లో మనము ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. క్లయింట్ మెసేజ్ని సెండ్ చేస్తే సర్వర్ ఆ మెసేజ్ని యాక్సెప్ట్ చేసి లైక్ రిసోర్సెస్ ద్వారా డేటాని ప్రాసెస్ చేసి ఆ రెస్పాన్స్ అనేది క్లయింట్కి పంపిస్తుంది. అండ్ నెక్స్ట్ పబ్లిషర్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ మోడల్ అంటే ఇందులో మనకి పబ్లిషరు, బ్రోకర్, కన్జ్యూమర్స్ అనే వాళ్ళు ఉంటారు. పబ్లిషర్కి కన్జ్యూమర్కి ఎలాంటి సంబంధం ఉండదు. టాపిక్ వైజ్ డేటాని పబ్లిషర్ సెండ్ చేస్తే బ్రోకర్ రిసీవ్ చేసుకొని ఇక్కడ ఈ డేటాని మనకి కన్జ్యూమర్స్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కన్జ్యూమర్ 1, కన్జ్యూమర్ 2లో మనకి టాపిక్ 1ని యాక్సెస్ చేసుకుంటుంది, అలాగే కన్జ్యూమర్ 3 అనేది టాపిక్ 2లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుష్ పుల్ కమ్యూనికేషన్ మోడల్. సో ఇక్కడ పబ్లిషర్ డేటాని టాపిక్ వైజ్ సెండ్ చేస్తాడు, పుష్ చేస్తాడు దేనిలోకి, క్యూస్లోకి. సో క్యూస్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఆ తర్వాత క్యూస్ అనేవి మెసేజ్ని పుల్ అవుట్ చేస్తాయి కన్జ్యూమర్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ పై కమ్యూనికేషన్ మోడల్. సో ఇందులో మనకి క్లయింట్ సర్వర్ ఉంటారు. ఇది ఏంటి, బై డైరెక్షనల్ ఫ్లోని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డేటా అనేది రెండింటి మధ్య ఎక్స్చేంజ్ అవుతుంది, రిక్వెస్ట్, రెస్పాన్స్. అండ్ ఫైనల్లీ అది కనెక్షన్ అనేది క్లోజ్ చేస్తారు ఇద్దరు కూడా, క్లయింట్, సర్వర్. సో ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ పెయిర్ కమ్యూనికేషన్ మోడల్ గురించి.
లాజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీలో మనకి 3 పారామీటర్స్ ఉంటాయని తెలుసు కదా. సో మనం ఫస్ట్ పారామీటర్ అలాగే సెకండ్ పారామీటర్ ఐఓటీ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేసాము. అలాగే కమ్యూనికేషన్ మోడల్స్ యూస్డ్ ఇన్ ఐఓటీ. సో ఈ పారామీటర్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ పారామీటర్ వచ్చేసి కమ్యూనికేషన్ ఏపీఐస్. సో మనం ఇప్పుడు ఈ పారామీటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్ ఈస్ ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూద్దాం. సో ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇది సాఫ్ట్వేర్ ఇంటర్మీడియేటరీ లాగా యూజ్ అవుతుంది. 2 అప్లికేషన్స్ ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ అవ్వడానికి మెయిన్గా మనకి ఈ ఏపీఐ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంటర్మీడియేటరీ అని చెప్తున్నాం ఫస్ట్ పాయింట్. అలాగే టైస్ టుగెదర్ ది కనెక్టెడ్ థింగ్స్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో మెయిన్గా ఈ ఏపీఐ అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో డివైజెస్తో సంబంధం అనేది కలిగి ఉంటుంది. అలాగే ఏపీఐస్ అనేవి ఐఓటీ డివైజెస్ అండ్ ఇంటర్నెట్కి మధ్య ఇంటరాక్షన్ని ప్రొవైడ్ చేస్తాయి. సో ఇది వచ్చేసి మనకి వాట్ ఈస్ ఏపీఐ అంటే. సో ఇక్కడ చూడండి, క్లయింట్ రిక్వెస్ట్ పంపిస్తున్నాడు ఎవరికి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్కి. సో అప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కి పంపుతుంది. సర్వర్ ఏం చేస్తుంది, క్లయింట్ ఏ రిక్వెస్ట్ అయితే పంపిస్తాడో ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేసి దానికి తగిన ప్రాపర్ రెస్పాన్స్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్తో క్లయింట్కి రెస్పాన్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా క్లయింట్ సర్వర్కి రిక్వెస్ట్ పంపించట్లేదు, అలాగే సర్వర్ డైరెక్ట్గా క్లయింట్కి రెస్పాన్స్ అనేది పంపించట్లేదు. సో మిడిల్లో ఏంటి, ఇక్కడ ఇంటర్మీడియటరీ లాగా మనకి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి వాట్ ఈస్ ఏపీఐ అంటే. సో మనకి ఈ కమ్యూనికేషన్ ఏపీఐస్లో మెయిన్గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మోస్ట్ పాపులర్ ఏపీఐస్ వచ్చేసి రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐ, అలాగే వెబ్ సాకెట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐస్. సో మనం ఇప్పుడు వీటి గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐస్. సో ఇక్కడ రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐస్లో రెస్ట్ స్టాండ్స్ ఫర్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఏపీఐ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఈ ఏపీఐ అనేది డిఫరెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అలౌస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ టు కమ్యూనికేట్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అని చెప్తున్నాం. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐస్ని డిజైన్ చేయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, రెస్ట్ ఈజ్ అన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అండ్ ఏ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్. అంటే కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా ఈ నెట్వర్క్ అప్లికేషన్స్లో మెయిన్గా రిసోర్సెస్ పైన ఫోకస్ అనేవి చేస్తాయి. లైక్ ఎలా అంటే మెమొరీ, సిపియు ఆర్ డేటా, అండ్ అలాగే రిసోర్సెస్ యొక్క అడ్రస్ అండ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా అని చెప్పి మనకి వీటన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ ఏపీఐస్ ఫాలోస్ ది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. సో ఈ రెస్ట్ ఏపీఐ అనేది రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ మోడల్ని ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ద రెస్ట్ ఆర్కిటెక్చరల్ రూల్స్ అప్లై టు ది కాంపోనెంట్స్, కనెక్టర్స్ అండ్ డేటా ఎలిమెంట్స్ విత్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ హైపర్మీడియా సిస్టమ్ అని చెప్తున్నాం. అంటే రెస్ట్ ఆర్కిటెక్చరల్ రూల్స్ అనేవి కాంపోనెంట్స్, కనెక్టర్స్ అండ్ డేటా ఎలిమెంట్స్ పైన అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనం రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐస్కి డయాగ్రామ్ని చూద్దాం. సో అప్పుడు ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో అప్లికేషన్ లేయర్లో మనకి హెచ్టిటిపి ప్రోటోకాల్ ఉంటుంది కదా. సో ఇక్కడ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐస్లో ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సో మెయిన్గా ఇది హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది క్లయింట్స్, వెబ్ బ్రౌజర్స్ అండ్ అలాగే అదర్ అప్లికేషన్స్ మధ్య మెసేజ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే మెసేజ్ అనేది కరెక్ట్ ఫార్మేట్లో ఉందా లేదా అని చెప్పి మనకి ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి రెస్ట్ ఏపీఐ అనేది హెచ్టిటిపి ప్రోటోకాల్ని కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, మనకి హెచ్టిటిపి క్లయింట్ ఉన్నాడు కదా. సో ఈ హెచ్టిటిపి క్లయింట్ రిక్వెస్ట్ని సర్వర్కి సెండ్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ యూఆర్ఎల్తో. సో యూఆర్ఎల్ సహాయంతో క్లయింట్ రిక్వెస్ట్ని ఇక్కడ సర్వర్కి పంపుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ హెచ్టిటిపి ప్యాకెట్కి పంపగానే లైక్ కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి.
ఇవి ఇక్కడ మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. గెట్, పుట్, పోస్ట్, డిలీట్ అని చెప్పి. సో ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ హెచ్‌టిపి ప్యాకెట్‌లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. హెచ్‌టిపి కమాండ్స్ అలాగే రెస్ట్ పేలోడ్. సో హెచ్‌టిపి కమాండ్స్‌లో మనకి గెట్, పుట్, పోస్ట్, డిలీట్ అని చెప్పి కమాండ్స్ ఉంటాయి. అలాగే రెస్ట్ పేలోడ్‌లో జేసన్ అలాగే ఎక్స్ఎంఎల్ ఉంటుంది. సో ఇక్కడ గెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఈ మెథడ్ అంటే డేటాని ఫెచ్ చేయడానికి, అలాగే పుట్ అనేది డేటాని అప్డేట్ చేయడానికి, పోస్ట్ అనేది న్యూ డేటాని క్రియేట్ చేయడానికి, అలాగే డిలీట్ అనేది డేటాని అరేజ్ చేయడానికి మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్స్. అలాగే రెస్ట్ పేలోడ్ ఉంటుంది కదా, సో దీంట్లో మనకి మల్టీమీడియా డేటా అనేది ఉంటుంది. లైక్ టెక్స్ట్, ఆడియో, వీడియో డేటా అని చెప్పి మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ రెస్ట్ పేలోడ్లో జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ 2 లైట్ వెయిట్ డేటా ఇంటర్చేంజ్ ఫార్మేట్ అని చెప్పొచ్చు ఇవి. సో ఈ ఫార్మేట్స్ అనేవి మషిన్స్కి అండ్ హ్యూమన్స్కి ఈజీగా అర్థమవుతాయి. ఈ జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ ఫార్మేట్స్ అనేవి ఈ ఫైల్లో ఉన్న డేటా అనేది ఈజీగా హ్యూమన్స్కి అలాగే మషిన్స్కి అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ కూడా ఈజీగా ఉంటాయి ఇందులో. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ అయిన తర్వాత క్లయింట్ నుంచి హెచ్‌టిపి రిక్వెస్ట్ హెచ్‌టిపి ప్యాకెట్కి వచ్చిన తర్వాత కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేశాక ఇక్కడ హెచ్‌టిపి సర్వర్లో రిక్వెస్ట్ అనేది ఆథరైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆథరైజేషన్ అని చెప్తున్నా. సో అప్పుడు ఆథరైజ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన రిలవెంట్ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ కింద రిసోర్సెస్లో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ యూఆర్ఐతో మనకి డేటా అనేది రిలవెంట్ డేటా అనేది మనకి ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ యూఆర్ఐ అంటే ఏంటి అంటే యూనిఫామ్ రిసోర్సెస్ ఐడెంటిఫైయర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ యూనిఫామ్ రిసోర్సెస్ ఐడెంటిఫైయర్ అనేది స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఫిజికల్ ఆర్ లాజికల్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేస్తుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి యూఆర్ఐ అంటే యూనిఫామ్ రిసోర్సెస్ ఐడెంటిఫైయర్ ఈజ్ ఎ స్ట్రింగ్ కంటైనింగ్ క్యారెక్టర్స్ దట్ ఐడెంటిఫై ఏ ఫిజికల్ ఆర్ లాజికల్ రిసోర్సెస్. సో ఇక్కడ ఫిజికల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే లైక్ మెమొరీ, ప్రాసెసర్, రౌటర్స్. ఆర్ లాజికల్ రిసోర్సెస్ అంటే ఏంటి అని అంటే ఐపీ అడ్రసెస్, వర్చువల్ మెమొరీ, ఫైల్ సిస్టమ్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి ఈ రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐస్లో ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ మీకు జేసన్ అని చెప్పాను కదా, సో జేసన్ ఫైల్ ఫార్మేట్ అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి పిక్చర్ కనిపిస్తుంది కదా, సో దీంట్లో మనకి డేటా అనేది కీ అండ్ వాల్యూ పేర్ రూపంలో ఉంటుంది. సో ఇక్కడ నేమ్ అనేది కీ, జెండర్ అనేది కీ, కంట్రీ అనేది కీ, ఏజ్ అనేది కీ. ఇక్కడ వాల్యూస్ వచ్చేసి జాన్ సైన్స్, మెయిల్, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఏజ్ 21. సో ఇవన్నీ కూడా వాల్యూస్. సో ఈ రకంగా మనకి జేసన్ ఫార్మేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో కర్లీ బ్రేసెస్ అనేవి ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేస్తాయి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. సో ఆ తర్వాత స్క్వేర్ బ్రేసెస్ ఉన్నాయి కదా ఇక్కడ, సో ఈ స్క్వేర్ బ్రేసెస్ అనేవి అరేస్ని హోల్డ్ చేస్తాయి. అంటే ఇది ఒక అరే, ఇది ఒక అరే, ఇది ఒక అరే. సో ఈ అరేస్ని ఈ స్క్వేర్ బ్రేసెస్ అనేవి హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి జేసన్ ఫైల్ ఫార్మేట్ అనేది ఉంటుంది. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ యూజ్డ్ బై రెస్ట్ ఏపీఐ. సో ఇందాక చెప్పాను కదా, ఈ రెస్ట్ ఏపీఐ అనేది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ని ఫాలో అవుతుంది అని. సో ఎలా ఫాలో అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, క్లయింట్, సర్వర్ ఉన్నారు కదా. సో క్లయింట్ ఫస్ట్ రిక్వెస్ట్ని పాస్ చేస్తున్నాడు సర్వర్కి. సో ఇలా గెట్, పుట్, అప్డేట్ ఆర్ డిలీట్ ఈ మెథడ్స్ని యూజ్ చేసి రిక్వెస్ట్ని సర్వర్కి పంపితే అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దానికి తగిన రెస్పాన్స్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్ ఆర్ ఎక్స్ఎంఎల్ ఫార్మేట్లో క్లయింట్కి రెస్పాన్స్ని పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అనేది రెస్ట్ ఏపీఐ కమ్యూనికేషన్కి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ యూజ్డ్ బై రెస్ట్ ఏపీఐ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి, ఫీచర్స్ అని చెప్తున్నా. సో ఇక్కడ చూద్దాం మనం ఫస్ట్ కన్స్ట్రెంట్ ఏంటి అని. సో ఫస్ట్ కన్స్ట్రెంట్ వచ్చేసి క్లయింట్ సర్వర్.
సో క్లయింట్ సర్వర్ కన్స్ట్రెయింట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. ఇక్కడ కన్సర్న్స్ అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు క్లయింట్ స్టోరేజ్ గురించి ఆలోచించే అవసరం లేదు, ఎందుకంటే అది సర్వర్ యొక్క వర్క్. అలానే సర్వర్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి వరి అయ్యే అవసరం లేదు, ఎందుకంటే అది క్లయింట్ యొక్క వర్క్. సో అందుకే సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అని చెప్తున్నాం ఇక్కడ. సో ఈ సపరేషన్ వల్ల క్లయింట్ సర్వర్ ఇండిపెండెంట్గా డెవలప్ అండ్ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్, అండ్ అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఫెసిలిటేట్స్ క్లయింట్ అండ్ సర్వర్ టు బి ఇండిపెండెంట్లీ డెవలప్డ్ అండ్ అప్డేటెడ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ కన్స్ట్రెయింట్ వచ్చేసి స్టేట్లెస్ అంటే ఏంటి అని అంటే లైక్ స్టేట్లెస్ మీన్స్ రిక్వెస్ట్ క్లయింట్ రిక్వెస్ట్ని పంపించినప్పుడు సో రిక్వెస్ట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్, నెసెసరీ ఇన్ఫర్మేషన్, ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే సర్వర్ ఆ రిక్వెస్ట్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. సో ఈజీగా అర్థం చేసుకొని రెస్పాన్స్ అనేది పంపివ్వడం జరుగుతుంది. సో అదే ఇక్కడ స్టేట్లెస్ మీనింగ్. చూడండి, ఫస్ట్ ఈచ్ రిక్వెస్ట్ మస్ట్ కంటైన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ నెసరీ టు అండర్స్టాండ్ ది రిక్వెస్ట్. నెక్స్ట్ ఏంటి, సో అలా చేయడం వల్ల సింప్లిఫైస్ ది కమ్యూనికేషన్ అండ్ రెడ్యూసెస్ ది ఓవర్ హెడ్ ఆన్ ది సర్వర్ అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, థర్డ్ కన్స్ట్రెయింట్ వచ్చేసి మనకి క్యాచబుల్. సో క్యాచబుల్ అంటే ఏంటి అని అంటే క్లయింట్ కరెక్ట్ రిక్వెస్ట్ని సర్వర్కి పంపితే అప్పుడు ఆ రిక్వెస్ట్కి తగ్గట్టుగా ప్రాపర్ రెస్పాన్స్ అనేది సర్వర్ క్లయింట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఈక్వాలెంట్ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే ఇక్కడ క్యాచబుల్ మీనింగ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఇఫ్ క్యాచబుల్ then a client catch is given the right to reuse that response data for later equivalent request అని చెప్తున్నాం. సో ఇలా ప్రాపర్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఉండడం వల్ల ఇట్ ఎలిమినేట్స్ ది ఇంటరాక్షన్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫిషియన్సీని అలాగే స్కేలబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఫీచర్ వచ్చేసి యూనిఫామ్ ఇంటర్ఫేస్. సో ఈ యూనిఫామ్ ఇంటర్ఫేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే క్లయింట్ సర్వర్ మధ్య కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది మెయిన్గా ఇది. సో చూడండి, ఫస్ట్ పాయింట్, కమ్యూనికేషన్ బిట్వీన్ ఏ క్లయింట్ అండ్ ఏ సర్వర్ మస్ట్ బి యూనిఫామ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిసోర్సెస్ ఆర్ ఐడెంటిఫై ఇన్ ది రిక్వెస్టెస్ అని చెప్తున్నాం. సో రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే రిసోర్సెస్ని అప్డేట్ చేయడము అండ్ అలాగే డిలీట్ చేయడం లాంటి ఆపరేషన్స్ని కూడా పర్ఫామ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి యూనిఫామ్ ఇంటర్ఫేస్. అండ్ నెక్స్ట్ కన్స్ట్రెయింట్ వచ్చేసి CRUD క్రౌడ్ ఆపరేషన్స్ అని చెప్తున్నాం. సో ఇవి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ C ఈజ్ నథింగ్ బట్ క్రియేట్, R ఈజ్ నథింగ్ బట్ రీడ్, U ఈజ్ నథింగ్ బట్ అప్డేట్, D ఈజ్ నథింగ్ బట్ డిలీట్. సో క్రియేట్ ఇందాకనే చెప్పాను, పోస్ట్, గెట్, పుట్, డిలీట్కి మీనింగ్స్. సో ఇక్కడ పోస్ట్ అంటే ఏంటి, సర్వర్లో ఉన్న డేటాని క్రియేట్ చేస్తుంది. అలాగే గెట్, రీడ్ ఆర్ గెట్ అంటే ఏంటి అని అంటే డేటాని రిట్రైవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే అప్డేట్ అంటే ఏంటి, రిసోర్సెస్ సర్వర్లో ఉన్న రిసోర్సెస్ని మాడిఫై చేయడానికి, అప్డేట్ చేయడానికి మనకి ఈ పుట్ ఆర్ అప్డేట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే డిలీట్ అంటే ఏంటి, సర్వర్లో ఉన్న రిసోర్సెస్ని డిలీట్ చేయడానికి మనకి ఈ డిలీట్ అనే ఆపరేషన్ యూజ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఏంటి, రెస్ట్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రెయింట్స్ అంటే ఫీచర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడేంటి, ఇప్పటివరకు మనం జస్ట్ రెస్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ APIs గురించి మాత్రమే చూసాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వెబ్ సాకెట్ బేస్డ్ కమ్యూనికేషన్ API. సో మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సో వెబ్ సాకెట్ బేస్డ్ కమ్యూనికేషన్ API. సో ఫస్ట్ పాయింట్ ఏముంది దీంట్లో, మనకి బై డైరెక్షనల్ ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అని చెప్తున్నాం. సో ఈ వెబ్ సాకెట్ బేస్డ్ కమ్యూనికేషన్లో మనకి బై డైరెక్షనల్ ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఎక్స్క్లూజివ్ పెయిర్ కమ్యూనికేషన్ మోడల్. సో మనకి ఈ వెబ్ సాకెట్ బేస్డ్ కమ్యూనికేషన్ అనేది ఎక్స్క్లూజివ్ పెయిర్ కమ్యూనికేషన్ మోడల్ని ఫాలో అవుతుంది. అండ్ అలాగే కనెక్షన్ సెటప్ రిక్వెస్ట్ సెంట్ బై క్లయింట్ టు ది సర్వర్. సో ఇప్పుడు మనకి ఇంకా ఈ పాయింట్స్ మనం డయాగ్రామ్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం వెబ్ సాకెట్ బేస్డ్ కమ్యూనికేషన్ APIస్కి డయాగ్రామ్ చూద్దాం. చూడండి, ఇక్కడ క్లయింట్, సర్వర్.
అని చెప్పి ఉన్నారు. సో ఫస్ట్ ఏంటి, మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో వెబ్ సాకెట్ ప్రోటోకాల్ని యూజ్ చేసి మనం ఇక్కడ క్లయింట్ ఏం చేస్తున్నారు, రిక్వెస్ట్ టు సెటప్ వెబ్ సాకెట్ కనెక్షన్. సో వెబ్ సాకెట్ కనెక్షన్ రిక్వెస్ట్ని సర్వర్కి పంపుతున్నాడు. సో సర్వర్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది, ఏమని, యాక్సెప్టింగ్ దట్ రిక్వెస్ట్ అని చెప్పి. ఆ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పి సర్వర్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదేంటి, ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత క్లయింట్ సర్వర్ ఇద్దరు కూడా డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో ఇక్కడ క్లయింట్ సర్వర్ మనకి బోత్ ఈ రెండు కూడా ఎట్ ఏ టైం డేటాని ట్రాన్స్మిట్ చేయొచ్చు ఆర్ రిసీవ్ చేయొచ్చు. ఎందుకు అంటే మనకి ఫుల్ డూప్లెక్స్ మోడ్ అంటే ఏంటి, మీనింగ్ అదే కదా, బోత్ కెన్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ ది డేటా ఎట్ ది సేమ్ టైం అని చెప్తున్నాం. సో చూడండి ఇక్కడ డేటా ఫ్రేమ్. సో ఇలా డేటాని ఎక్స్చేంజ్ చేసుకున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలా, బై డైరెక్షన్ కమ్యూనికేషన్. అంటే ఇద్దరు క్లయింట్ సర్వర్ ఒకేసారి డేటాని ట్రాన్స్మిట్ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు. సో ఇలా డేటాని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత, డేటా ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత కనెక్షన్ని టెర్మినేట్ చేయాలి. సో అప్పుడు క్లయింట్ రిక్వెస్ట్ పంపుతాడు, కనెక్షన్ క్లోజ్ రిక్వెస్ట్, అంటే కనెక్షన్ని క్లోజ్ చేద్దాం ఇక అని చెప్పి రిక్వెస్ట్ టర్మినేట్ చేయడానికి రిక్వెస్ట్ పంపుతున్నాడు సర్వర్కి. సో అప్పుడు సర్వర్ ఓకే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి కనెక్షన్ క్లోజ్ రెస్పాన్స్ అని చెప్పి సర్వర్ కూడా టర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ ఏంటి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, డేటా ఎక్స్చేంజ్ అయిన తర్వాత కనెక్షన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ రకంగా మనకి వెబ్ సాకెట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏపీఐ అనేది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనము లాజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీ అంటే ఏంటి, దాంట్లో మనకి మెయిన్గా 3 పారామీటర్స్ ఉంటాయి కదా, ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రాము, అలాగే కమ్యూనికేషన్ మోడల్స్ గురించి, కమ్యూనికేషన్ ఏపీఐస్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.